పేరు రడపాక రేణుక. నేను ఇక్కడ చెరబండ రాజు వాసి కాలనీ వాసురాలను. ఇక్కడ జరిగేది ఏంటంటే మేము 23 ఏళ్ళ కాంచి పట్టాలు ఇచ్చిన కాంచి ఇక్కడనే ఉంటున్నాము. ఇక్కడనే ఉంటున్నా కూడా మమ్మలను చాలా ప్రాబ్లంలకు గురి చేస్తాను. మమ్మల్ని నెమ్మది ఉండనిస్తలేరు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వము. నీళ్లు బంద్ చేసిండ్రు, నెల రోజులు మొత్తం నీళ్లు బంద్ చేసిండ్రు. నీళ్లు బంద్ చేసినాక మేము కమిషనర్ మేడం దగ్గరికి పోయినప్పుడు కూడా కమిషనర్ మేడం కూడా పర్ఫెక్ట్గా మాకు నీళ్లు సప్లై చేయలే. ఒక ట్రాక్టర్ పంపించి అందరు చదువుకోండి అని చెప్పిండ్రు. తర్వాత మేము నీళ్ళ హెచ్ఆర్సీకి పోయినాము, ఎస్సీ ఎస్టీ కమిషనర్ ఆఫీసులకు పోయినాము. అక్కడ చెప్పినప్పుడు వాళ్ళు మళ్ళీ తిరిగి మేము చాలా అలసిపోతున్నాం. మమ్మల్ని మా గోడు వాళ్ళకు వినబడతలేదు కావచ్చు, ఎందుకంటే మేము ఎంతగానో అలసిపోతున్నాము. నెమ్మది ఉండనిత్తలేరు మమ్మలను ప్రభుత్వము. ఎందుకు ఇట్లా చేస్తాను? కనీసము ఎమ్మెల్యే గారు వచ్చి ఇక్కడ అసలు మీ ప్రాబ్లం ఏంది అని ఒక్కరోజు కూడా అడిగింది లేదు. దయచేసి మా జోలికి రావద్దు, మేము ఇక్కడ నుంచి గదులము, మా పుట్టుపూర్వమే ఇక్కడ కాబట్టి దయచేసి మేము ఇక్కడ నుంచి ఇండ్లు తీసేయదలుచుకోలేదు, మేము ఇక్కడనే నివాసం ఉంటాం. ఒక ఎమ్మెల్యే ఒక ప్రజాప్రతినిధి అయ్యుండి కనీసం కాలనీకి వచ్చి ఒక్కసారి కూడా విజిట్ చేయలేదు ఆయన. ఇక్కడికి వచ్చి అసలు ఎవరు జెన్యున్గా ఉన్నారు, అక్కడ ఎవరు కట్టుకొని ఉన్నారు ఇల్లులు, అసలు ఎవరు ఉంటారు అక్కడ, ఎవరు ఉండలేరు. కనీసం విచారణ చేయకుండా నీ అధికారులతో రాంగ్ రిపోర్ట్స్ పట్టుకొని వచ్చి నువ్వు వాళ్ళకి ఏ రకంగా అలాట్మెంట్ చేసిండ్రో దీని మీద మీరు స్పందించాలి. మమ్మల్ని మానసికంగా చాలా రకాల ఇబ్బంది పెడతాడు ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి గారు. తిన్న తిండి కూడా పైకి పట్టకుండా చేస్తాడు మాకు నాయన రాజేందర్ రెడ్డి. మాకు ఏం జరిగినా కూడా మేము సూసైడ్ చేసుకోవాలని ప్రేరేపించేటట్టు, ఇండైరెక్ట్గా మాకు సూసైడ్ చేసుకునేటట్టు ప్రేరేపిస్తాడు ఆయన. మాకు ఏ జరిగినా కూడా మేము మాత్రం ఇక్కడి నుంచి కదిలేదు లేదు, పోయేది లేదు. మాకు ఎలాంటి ముప్పు జరిగినా ఏం జరిగినా మా కాలనీలో ఎవరికి ఏం జరిగినా కూడా దానికి పూర్తి బాధ్యత నాయన రాజేందర్ రెడ్డిదే ఉంటుందని చెప్పి సభాముఖంగా చెప్తాను. ఇంచెత్తు గుట్టలు అయితే మా తండ్రులు తాతలు ముత్తాతల కాడికి వెళ్ళి మేము కొట్టుకొని సాగు చేసుకొని లేవలు చేసుకొని గుడిసెలు వేసుకొని కూలి చేసుకొని మేము బతుకుతాను. మమ్మల్ని బతికటోళ్ళను మమ్మల్ని ఈయన వచ్చి మమ్మల్ని ఆగం చేసి మీరు ఫోన్లీ కూలగొడతాం ఫోన్లీ అని చెప్పి ఇదే మాటలు మాట్లాడుతాండి. ఏం చేయాలి, ఎక్కడ పోవాలి, మాకు వద్దు. మేము ఏంచి కదలం. మా పానాలు తీసినా పర్లేదు, వాళ్ళ పానాలు పోయినా పర్లేదు, మేము ఇక్కడనే ఉంటాం. మేము ఏంచి కదలం. ఏం చేస్తారో చేయండి, మీ ఇష్టం వచ్చినట్టుగా చేయండి. మేము పోము అయ్యా. మేము ఏమో అయినది భూమిని దోసుకొని మేము ఇళ్ళు కట్టుకొని గుడిసెలు వేసుకొని బతికింది కాదు. మేము కష్టపడ్డాం, ఇది మేము కష్టం చేసింది. సాగు చేసుకున్నాం, కొట్టుకున్నాం, గుట్టను కొట్టుకొని గుడిసెలు వేసుకొని మేము కూలి చేసుకొని బతుకుతున్నాం.